స్వామివారిని వైకుంఠ ఏకాదశి రోజు దర్శించుకోవడం అనేది చాలా అదృష్టం. ఎందుకంటే ఇది చాలా మంది కోరుకునే కోరిక, కానీ కొంతమందికే భగవంతుడు ఆశీర్వచనం దొరుకుతుంది. సో నిజంగా దాంట్లో నేను ఒకరైనందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ రెండు కళ్ళు సరిపోవు ఈరోజు స్వామిని చూస్తుంటే. టెంపుల్ మొత్తం అలంకరణ కానీ, సీరియల్ లైట్స్ కానీ, ఫ్లవర్స్ కానీ, లోపల వెళ్ళినప్పుడు స్వామివారిని అలంకరించిన తీరు కానీ, సో ఆ వైబే చాలా డిఫరెంట్ గా ఉంది. సో చాలా ఎనర్జీ, చాలా పాజిటివ్ ఎనర్జీ మనలోకి రావటం అనేది మనం ఫీల్ చేయగలం. ఎవరైనా కూడా ఈ టెంపుల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు తిరిగి బయట వచ్చేటప్పుడు ఆ ఎనర్జీని మనం ఫీల్ చేయగలం. సో ఇక్కడే పుట్టి పెరిగినా కూడా మాకెందుకో మొదటి నుంచి కూడా చాలా ఏంటంటే ఫ్యామిలీ మెంబర్ లాగా మన స్వామి అన్న ఫీలింగ్. ఇక్కడే పుట్టి పెరిగాం కాబట్టి తిరుపతిలో. సో భగవంతుడి ఆశీస్సులతో చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు ఏ అంతరాయం లేకుండా భగవంతుడి దర్శనం జరుగుతూనే ఉంది. ఇది ఎప్పుడు నిరంతరం ఇలాగే జరగాలి, స్వామిని చూస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ వైకుంఠ ఏకాదశి సందర్భంగా మన సాక్షి ప్రేక్షకులందరికీ కూడా భగవంతుడి ఆశీస్సులు మెండుగా ఉండాలి, జగనన్న తొందరగా ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రం మళ్లీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.